ఆర్థికంగా మేము ఎదిగే మా కులాల పైన కూడా వాళ్ళు పెద్దరికాలు అయిపోయినాయి. సమాజంలో నా పిల్లలను చూస్తుంటే నేను అక్కడక్కడ మా కులాల నుంచి కూడా తీసేసుకున్నారు డబ్బులు వచ్చే కులాలు. ఉదాహరణకు బార్ అండ్ రెస్టారెంట్ తీసుకోండి, డబ్బులు ఉంటాయి. ఎందుకు జరుగుతుంది? ఈ రోజు ఆ సామాజిక వర్గం బోర్డు పెట్టేస్తాడు, నడిపిస్తున్నాడు, లేదా జరుగుతలేదా? అంతెందుకు ఒక చికెన్ షాపులు కూడా ఈరోజు కట్టుకోలు వాళ్ళు అమ్మేది ఆ కులాన్ని కూడా అలా డబ్బులు వస్తాయి కాబట్టి అవిటిని కూడా అంటే ఆర్థిక వ్యవస్థని ఆర్థికంగా డబ్బులు వచ్చే దాని మీద వాళ్ళ ఆధిపత్యమైంది. రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళ ఆధిపత్యం, రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా అన్నిట్లో వాళ్ళదే పై చేయి అంటారు. 100% కేవలము బీసీలు ఒక ఓటర్గా ఓటు వేసే యంత్రంగా దాంట్లో ఎవరో కాదు, ముఖ్యంగా మన వాళ్ళమే ఉంటాం. ఎన్నిపుడుదారులు మన వాళ్ళే, బీసీలమే కొందరు బానిసల్లాగా పనిచేసే వ్యక్తిత్వాలు ఉంటాయి. అది మన రక్తంలో ఆ కులాలకు వాళ్ళకు దొర పటేలా అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను 10 సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు ఉద్యమంలో నుంచున్నా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని. ప్రభుత్వం వచ్చింది, ఏ దాని గురించి కొట్లాడమో దాంట్లో నా భాగస్వామ్యం ఉంది. రవంత్ ఉంది, చనిపోయిన అమరులతో పోతే నేను చాలా చిన్నవాడిని కూడా, కానీ నాకు కూడా అవకాశం ఇచ్చినారు పార్టీ, రాష్ట్ర స్థాయిలో గౌరవించినారు. కానీ రాష్ట్రం వచ్చినాక ఆ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నాక నాకు ఆ గౌరవం దొరకలేదు పార్టీలో. ఎందుకంటే నేను బీసీని, పార్టీకి ఉద్యమం సంబంధం లేని వాడు మినిస్టర్ అయిపోయాడు అదే అన్ని. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ కూడా చూడండి, నమ్ముకున్న బీసీలు అందరూ కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం లేకున్నా కూడా పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళు బీసీలు నాయకులు కాంగ్రెస్ లో కరుణ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వారికి కావాల్సిన న్యాయం జరుగుతలేదు. అంటే ఏ పార్టీని తీసుకోండి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీసీలని కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ అనే వాడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలలో ఆధిపత్యాన్ని ఒక సామాజిక వర్గ చేతులు ఉన్నది. అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో రాజకీయంగా వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అన్ని ఇండస్ట్రీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు. ఈ రోజు మీరు జిల్లాలలో చూడొచ్చు, మెడికల్ కాలేజీలు చూడండి ఎవరి చేతులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్. మీరు కాలేజ్ వ్యవస్థలకు చూడండి, యూనివర్సిటీ ఎవరి చేతులు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలైనా భూములు వాళ్ళే కేటాయించుకుంటారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లోపులు వాళ్ళు తెలుసుకోవాలి. నీ ఫైల్ 2 నిమిషాలు బయటకు వెళ్తుంది. అదే నా ఫైల్ పోవడానికి ఎన్నో వంకలు పోతాయి, ఎన్నో పోతాయి, దొరకదు కూడా. ఒకవేళ నేను ధైర్యం చేసేదాన్ని నిర్మాణించుకున్నా కూడా అది వంకలు పెట్టి ముప్పించేస్తారు, మన కాంపిటీషన్ ఉండొద్దని. అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిట్లో అణచివేతకు గురవుతున్నారు. న్యాయస్థానంలో కూడా మీరు అన్ని రంగంలో ఉద్యోగాలు తీసుకోండి. అంతెందుకు న్యాయం చెప్పే ధర్మాసనాలలో కూడా బీసీలకు ధర్మశాసనం చేసే వాళ్ళతో కూడా పర్సెంటేజ్ తక్కువని మనకు అవకాశం దొరకనియరు. అంతా కూడా పొలిటికల్, ఎప్పుడు రాజకీయ, ఇవన్నిటికీ మూలం నేను నాకున్న ఒక చెప్తా, రాజకీయ చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యంలో నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఒక మంత్రి అయితే నీ సమాజం గురించి నువ్వు కొట్లాడతావు. దుర్మార్గం ఇప్పుడు లేరా భాస్కర్ గారు అంటే ఉన్నారు, కానీ ఉన్న దాంట్లో ఎవరికి ఇచ్చినారు? అధికారులు ప్రతిభ లేని వాళ్ళు లేరా బీసీలో? ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు ఇచ్చినారు ఎక్కడన్నా చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. ఈ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరికైనా ప్రతిభ ఉన్న నాయకుని ఒక మంత్రి చేసిన ఉన్నారా అంటే? చేసిన వాళ్ళు మంత్రులు ప్రతిభ లేరంటారా అంటే? చేస్తే మా దాంట్లో 10-20 మంది ఎమ్మెల్యేలు అవుతుండే. నీ ప్రతిభని ఒక మంత్రి, రాజకీయ కోణమే కాదు అన్నిట్లో ఉద్యోగపరంగా చూసుకున్నా, ఒక స్థాయిలో ఉండే అధికారిని చూసుకున్నా, అంటే బీసీలో ఆ టాలెంట్, ప్రతిభ, ఆ నాలెడ్జ్ లేని మేధావులు ఉన్నారు మా దాంట్లో, మహా మేధావులు ఉన్నారు. కానీ ఆ మేధాత్వము రాజకీయాలకు వచ్చే వరకు అవన్నిటి కూడా ఆ వర్గం ముందుకు రానియదు. నేను ఉదాహరణ చెప్తా, కాంగ్రెస్ కరుడు కట్టిన నాయకుడు ఉండే బీసీల దాంట్లోనే. అవకాశం ఇచ్చింది చాలా ఎమ్మెల్యే కాలేకపోయినారు. కానీ పార్టీ ఆల్టర్నేట్ ఇంకో 10 ఇవ్వచ్చు ఆయన, అంటే ఆ పార్టీని కానీ ప్రిన్సిపల్ కానీ అంత నమ్ముకుని ఉన్న వ్యక్తి, కానీ అతనికి ఇవ్వలేకపోయినారు. ఎవరికి ఇచ్చారంటే మళ్ళీ బీసీలనే ఇచ్చారు, కానీ పార్టీకి అక్కడ ఉన్న వ్యవస్థకు అందుబాటులో ఉండే వాళ్ళకే ఇచ్చినారు. స్వేచ్ఛగా బీసీ సమాజానికి నేను చెయ్యాలి, నా తోటి సమాజం చాలా వాస్తవానికి అన్ని విధాల అన్యాయం జరుగుతుంది, ఆర్థికంగా నష్టపోతున్నారు, సామాజికంగా వెనుకబడిపోతున్నారు, రాజకీయాల్లో చాలా వెనుకబడుతున్నారు. వాళ్ళకి నేను ఏదైనా చేద్దామనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజకీయాల్లో, వాళ్ళకు ఆ పార్టీలు వాళ్ళకి కావాల్సిన విధంగా మర్యాద ఇవ్వదు, వాళ్ళని డిగ్రేడ్ చేసి కింద పడేస్తారు. కేవలం వాళ్ళకు భజనలు పెట్టే వాళ్ళని, వాళ్ళకి పార్టీకి ఆ వ్యవస్థలో ఉన్న వారికి పెద్దలకు రామ్ అన్న వాళ్ళకే వాళ్ళని పదవులు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, భయపడతారు కూడా వాళ్ళు. అలాంటి వాళ్ళకి కొద్దిగా పని అన్నకి మా పిల్లోనికి ఒక హాస్పిటల్ ఉంది, ఇది పని చేయన్న అన్న, నా బిడ్డకి కాలేజీ చదువుతుంది తీసుకుపోవాలి, అరే ఉక్కుని ఎందుకు వస్తారు భయ మీరు అనే పరిస్థితులు ఉన్నారు. ఒకటండి, ఇక్కడ ఓటు హక్కు అనే బలము అధిక శాతంలో బీసీ వాళ్ళకు ఉంది, అత్యధిక శాతం జనాభా వీరే ఉన్నారు. భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు వాస్తవ రూపాలకు వెళ్తే మనం టీవీ ముందుంటున్నాం, వాస్తవాలు తెలియాలి. ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 100 ఓట్లలో ఉదాహరణకు 100%లో 50% కూడా అవుతలేదు. అవుతుందా? 50-51 మా అంటే 50కి రానికి ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నారు ఎమ్మెల్యేల స్థానిక. శాతం ఎంత అంటారా? అక్కడ కోణం చూద్దాం. అలా 50%లో మీరు 5 పార్టీలు మెయిన్ పార్టీలే వస్తున్నాయి. ఆ మెయిన్ పార్టీలలో
గెలిచేవానికి 10 నుంచి 15% కూడా 15% వస్తే వాడు ఎమ్మెల్యే అయిపోతున్నాడు. వాడు ఎమ్మెల్యే నుంచి మంత్రి అవుతున్నాడు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు. అంటే ఈ 15% మంది కూడా ఎందుకు వేస్తలేరు, 50% ఎందుకు వస్తుంది అంటే చాలా మంది కూడా మా ఓటు వేసినా కూడా మేము ఆ రాజు నేను వేసిన ఉదాహరణకు మల్లన్నకి వేసిన మల్లన్న మా పార్టీ గురించి కొట్లాడుతున్నాడంటే మేము మళ్ళను కానీ రాజకీయ వ్యవస్థలు ఏమైపోయిందంటే ఓటు మాదైపోయింది, ఓటుని గౌరవపరచకుండా రాత్రి వానికి అనుకున్న పార్టీకి వెళ్ళిపోతున్నాడు. ఇంతమంది ఓటర్లని ఓటు వేయించుకొని వారందరినీ కూడా మోసం చేస్తున్నారు. కాగితం లేదా చూస్తలేమో జంపు జనాలు అంటున్నాం. రాత్రి ఏ పార్టీ ఉంటుందో తెలియదు, గెలుస్తుండే ఏ పార్టీకి పోతుంది. అందుకనే ఓటు పర్సెంటేజ్ తగ్గిపోయింది. మా ఓటుకు మా వాల్యూ లేకపోతుంది. పార్టీ సిద్ధాంతాలను వ్యక్తులను చూసి మేము ఓటు వేసినప్పుడు ఆ వ్యక్తి మాకేమో మేలు చేసుకుంటుంటే ఫస్ట్ ఆయన మేలు గురించి రాజకీయ పార్టీలో రాత్రి పార్టీలు మారిపోతున్నారు అని చెప్పేసి ఓటు వల్ల కూడా ఓటర్లు కూడా ఈ విధంగా అయింది. ముఖ్యంగా బీసీల దాంట్లో మేము ఈ రోజు టీవీ ఛానల్ రావడానికి కారణం కూడా ఒకటే, మనందరం కూడా చైతన్యం కాకపోతే